374వ జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడ గౌడ సోదరులందరూ కలిసాము. కానీ ఎప్పుడు ఇంతవరకు మనకంటూ ఒక పాపన్న గౌడు మనకు ప్రతి వాళ్ళు ప్రతి క్యాస్ట్కి ఎవరినొకరు నాయకుడిని పెట్టుకుని వాళ్ళు పూజించుకుని వాళ్ళ పుట్టినరోజులు అవి చేస్తున్నారు. కానీ మనకి ఇంతవరకు వెలుగులోకి రాలేదు. ఒక 4-5 సంవత్సరాల నుంచి కొంచెం మనకి పాపన్న గౌడు చరిత్ర తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇలా పుట్టినరోజులు గట్రా చేస్తాం గట్రా జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ప్రతి ఊరికి చేస్తున్నారు పాపన్న గౌడు ఇలా పుట్టిన వేడుకలు చాలా ప్రతి ఊరు చేస్తున్నారు. అలాగే మనకి ఊరూరికి విగ్రహాలు కూడా పెడతాం జరుగుతుంది. నెలకి ఒక విగ్రహం ఓపెనింగ్లు అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను మన గౌడస్ అందరూ కూడా ప్రతి ఊరు పెడుతున్నారు. అలాగే మీ ఊరికి కూడా పెట్టుకోమని డబ్బులు ఇప్పించాము. మరి మీరు ఎందుకు చేత ఆగారో తెలియదు. కారణం మన వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను మా కొవ్వూరు తాతాకృష్ణ గారు మన గౌడస్ ఆయన మనకి ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో మనిషి అయినా మనకి ఏ కష్టాలు వచ్చినా ఏమొచ్చినా మనకి ఎవరికి మీకు తెలీదు. తాతాకృష్ణ గారు అంటేనే ఆయన మనకి ప్రతిదానికి కూడా పిలిస్తే చిన్నపిల్లల పరిగెత్తుకొస్తాడు. మన గౌడ్ అంటే చాలా ప్రేమ ఆయనకి. గౌడస్ అంటే ఇక పార్టీలని గట్ట పక్కన పెట్టాడు. టీడీపీ వైసీపీ జనసేన గట్ట చూడడం. మనకి ఏ ఆపద వచ్చినా మీరు నాకు చెప్తే నేను ఆయనకి చెప్తాను. మనకి ఆయనకి ఇక్కడ ఈ రాష్ట్రంలోనే కానీ తెలంగాణలోనూ కూడా ఆయనకు పరిచయాలు మంత్రులతో గట్రా ఉన్నాయి. ఆయనకి పెద్ద ఓ రేంజ్లో మనిషి ఆయన. మనకి ఇక్కడ ఉండటం మనకి చాలా గర్వకారం. అలాగే మనకి ఏదైనా సమస్య వస్తే మనం ఒకరికొకళ్ళు చెప్పుకొని చేసుకోవటం గట్రా చేసుకోవాలి. మనకేంటంటే ఎక్కువగా కట్టుబడి ఉండదు. మనోడు ఎవడన్నా ముందుకు వెళ్తుంటే ఆయన వెనకలాగితే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు మనోళ్ళు. నేను ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో తిరుగుతా గట్రా చూస్తున్నాను. మన గౌడ బయట క్యాస్ట్లు ఓనగట్లు బయట క్యాస్ట్ ఎవడైనా అయితే నన్ను చూస్తే దొరుకుతారు. కానీ మన గౌడోళ్ళు వాళ్ళకి ఎదురుగుండో చేయలేరు. కానీ మట్ట ఎక్కడో పెరగకూడదండి, ఎదురంగా కుంతలే కొట్టాలి, అక్కడికి వెళ్ళి నా మీద సాడీలు చెప్తారు. మన గౌడేస్తే సాడీలు ఎక్కువ చెప్తారు నా మీద ఓనగట్లలోను. కానీ ఓనగట్లో ఏ కొమ్మూరు కానీ కాపులు కానీ ఏ క్యాస్టోడు నాకు ఎదురుగా పడలో నన్ను ఏం అనలేడు. కానీ మన వాళ్ళు అలా మనల్ని లోపు చేస్తూ ఉంటారు. అలా లోపు చేసుకోకుండా మనకంటూ ఒక యూనిట్ ఉండి ఒక కట్టడిగా మనం ఉన్న నలుగురు ఒక మాట మీద ఉండి ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే నలుగురు ఏకమవుతే ఎదరోడు ఎటువంటి వాడైనా దొరుకుతాడు. ఇంతగా ఎలా చచ్చిన ఏం చేసిన సమయం వచ్చినప్పుడు ఓనగట్లలో గౌడస్ అంతా ఒకటి అయిపోతారు. ఈ చుట్టుపక్కల ఏ ఊరిలో ఓనగట్ల గౌడలోనే అన్న భయం ఒకటి ఉంటుంది. అలాగే ఒకటి అవుతారు. అలాగే మనంతరం కూడా ఒక మాట ఎవరికైనా ఏదన్నా ఆపద వస్తే డబ్బు సాయం చేయకపోయినా మాట సాయం లేకపోతే మనం ఆడ మళ్ళీ అండగా ఉంటే ఎదరుడు వారి అమ్మి గవర్నర్లంతా ఒక యూనిట్గా ఉన్నారా వీళ్ళ జోలికి వెళ్ళకూడదు అన్న కొంచెం ఒక జడుపు ఉంటుంది కదా. ఎలాగైనా మనమేమో అలా చేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఒక రైతు ఒకళ్ళేమో ఒక రైతు వర్గం అంటారు, రైతులు చెప్పిన మాట్లాడతారు, మన వాళ్ళు పట్టుకుని సాడీలు వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయకుండా ఈ కాడి నుంచి అయినా మనం తెలుసుకుని ఒక కట్టడిగా ఉందామని చెప్తున్నాను. నిన్న డిఎస్పీ గారు అశోక్ కుమార్ గౌడ్ అని డిఎస్పీగా రిటైర్డ్ అయ్యాడు. ఆయన మొన్నటిదాకా మన రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు చలపాటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళలో వచ్చారు. కొవ్వూరు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి వాళ్ళు పెద్ద మన రాష్ట్ర గౌడ సంఘం నాయకులు అనమాట వాళ్ళంతా. వాళ్ళు వచ్చి ఒకటే మాట చెప్పారు, మీకు గౌడస్కి ఏదన్నా ఆపద వస్తే మాకు ఫోన్ చేయండి, మొత్తం గౌడ సంఘం మొత్తం మీకు అక్కడ ఉంటాం మేము. ఇప్పుడు దాకా ఎలా జరిగిపోయిందో మనం పీతల మంగళం లాంటి వాళ్ళు పీతలను ఎందులో బకెట్లు ఎత్తే దానికి మూతట్టక్కర్లొద్దు. ఈ పీతలు ఎవడో శాతం ఉందో దీనికి ఎవడన్నాడు ఒరే పీతలను అందులో వేసేసి పైన మూతయ్యో వెళ్ళిపోతాయి అంటే ఒరే పీతలు మన కాపలాగా ఎక్కలదు అయ్యి కోసుకుంటే ఏదైనా పైకెత్తి ఉన్నది వెనకలాగేద్దే అట్లా ఎక్కలొద్దు అన్నట్టు. అలాగే మన గౌడ సంఘం ఇప్పుడు వరకును మనం ఎవడన్నా ఎదరికి వెళ్తుంటే వెనక్కి కుంకులు కొట్టేసేవాడు కానీ ఆడిని సహకరించి కొంచెం ఎదరికి వెళ్దాం, ఆడి ఎదరుంటే మనకి వెనకమాల మనకి అండగా ఉంటుంది అన్నది మన వాళ్ళు ఆలోచించరు. మనకి అలాగే ఇక్కడ మన నియోజకవర్గంలో తాతాకృష్ణ గారు ఉన్నారు. మనకి ఏ ఒక్క చిన్న విషయంలో అయినా ఆయన మనం పిలుచుకున్నామంటే వస్తాడు, ఏదన్నా ఆపద వచ్చినా చేసిన. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, పొన్నం ప్రభాకర్ రెడ్డి కానీ ఆయన మంత్రి మన గౌడస్, లేకపోతే ఇంకా ఈయన కేసీఆర్ తమ్ముడు కొడుకు ఎవరో ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ తోటి ఫ్రెండ్లీగా ఉంటాడు. ఈయన అంత స్నేహం ఉంది. ఇంక 2 రాష్ట్రాల్లో కూడా ఏ పని అయినా చేయగలరు.
మనం ఏంటంటే ఏదన్నా ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన పిలిస్తే మనం 10 మంది ఆయన వెనకమాల వెళ్ళామంటే ఓఎం కృష్ణ గారికి చాలా అనుబంధరా ఈ నియోజకవర్గంలో గౌడస్కి ఒక పిలిపించాడంటే అందరూ వస్తారా అని ఎదరోళ్ళు జడుతారు. ఒక రాజకీయ నాయకుడైనా పార్టీలు కూడా జడుతాయి. టీడీపీ అయినా, వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఏదైనా మరి బాబు గమనంలో జోలికి వెళ్తారు, ఆయనకు తాతా కృష్ణ గారు ఉన్నట్టు వాళ్ళు పిలిస్తే వాళ్ళందరూ ఆయన వెనకమాల ఉంటారు అన్న ఒక భయం ఉంటుంది. అలాగే మనం ఈ కాడి నుంచైనా ఇప్పుడు దాకా పెద్దలు ఎలా జరిగిపోయింది, ఇప్పుడు కొంచెం లైన్లోకి వస్తున్నారు కాబట్టి మనకు కొంచెం జ్ఞానం పెరుగుతుంది కాబట్టి మనం అందరం ఒక లైన్లో ఉండి ఏదన్నా మీ ఊరికి ఏదైనా సమస్య వస్తే మా ఊరికి ఫోన్ చేయండి, మేము వస్తాం. మా ఊరికి ఏదైనా సమస్య వస్తే మీకు ఫోన్ చేస్తాం, మీరు వస్తారు, అందరూ కలిసి ఉందాం. ఈ పాపన్న గౌడు విగ్రహాల తెత్తలకి మొన్న 5 విగ్రహాలకి మేము ఆర్డర్ ఇచ్చాం. ఓన ఎట్లుంటే ముప్పారు, నందుకుపాడు, ఏములూరు, సిక్కాలను. ఇవన్నీ ఎక్కడ నిన్న విద్యాసాగర్ అనే ఈయన వంగవీటి మోహన్ రంగా బొమ్మ పెట్టారు. వాళ్ళు పర్మిషన్లు గట్రా ఏం తెచ్చుకోలేదు. పెద్ద ఎత్తు భారీ విగ్రహం అక్కడ లోపల ఎక్కడో పెట్టారంట. ఎవడో పర్మిషన్ తెచ్చుకోకుండా పెట్టేస్తున్నారు కానీ పట్టించుకుంటలేదు. ఇక్కడ మా ఊరు సెక్రటరీ అది ఉన్నాడు, ఆడు పక్క టీడీపీ పార్టీలో, మీరు ఏ పార్టీ అన్నది అనవసరం కానీ ఆడు పక్క టీడీపీ, నేను వైసీపీ గురించి ఆడు నన్ను ఏం అనలేక అలాగే ఏదో రకంగా వచ్చి నా మీద ఏదో రాయేస్తుంటాడు. ఓనగట్లో నేను దిమ్మ కట్టేస్తాను, నన్ను ఏమనలేక పక్కన నందుకోడు ముప్పరం వస్తుందని తెలిసి ఆ సెక్రటరీ నీ సెక్రటరీని పోకి అక్కడ వాళ్ళ ఇద్దరు బొమ్మలు ఎత్తుకుంటే నోటీసులు ఇప్పించాడు. కానీ ఊళ్ళో కూడా నాకు ఇప్పించలేదు. నాకు నోటీస్ ఇస్తాం కానీ లేదా నన్ను ఆఫ్ చేయమని కానీ అనలేదు వాడు. అలాగా ఏంటంటే నేను ఏదన్నంటే నేనేమంటానని జడ్జి నన్ను ఏమనలేదు. నేను బొమ్మలు వచ్చేసినాయి రాత్రి వచ్చేస్తే నందుపాడు వాళ్ళు ఎస్ఐ గారు గట్రా వచ్చి పెట్టొద్దని కొంచెం అడవుడు చేశారు. దాని గురించి వాళ్ళని ఆఫ్ చేశారు. 30 పళ్ళు పెట్టిండ్రా బాబు, నిన్న డిఎస్పీ గారికి అక్కడ చెప్పాం ఇలా బొమ్మలు వచ్చేస్తున్నాయి పెట్టేద్దాం, అవి కానీ పెట్టకపోతే ఇవాళ మన గమనంలో పరువు ఉండదు, వచ్చి తెచ్చారు అక్కడ పక్కన పెట్టేయారు, పెట్టలేకపోయారు అంటారు, పెట్టేద్దామంటే మన డిఎస్పీ గారు గట్రా వీళ్ళందరూ మనం లాపేకరంగా అయితే మనం పెట్టకూడదు, అవన్నీ మనం పర్మిషన్ తీసుకు